మొత్తం కాంపోనెంట్స్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, వీటన్నిటికన్నా ముఖ్యమైన థింగ్ అది నా కాళ్ళ కింద ఉంది. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రేమ్ సెట్ చేసుకుని షూట్ చేస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో అయితే మన ఛానల్లో చాలా స్పెషల్ వీడియో అనమాట. ఎందుకంటే మన ఛానల్కి ఈ రోజున 100K అయితే పూర్తి అవ్వడం జరిగింది. సో 100Kకి నేను స్పెషల్ వీడియో చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఇంకా ఏం చేద్దాం అనుకుంటే నాకు గుర్తొచ్చింది ఒకే ఒకటి, స్టూడియో టూర్. స్టూడియోలో నేను యూజ్ చేసే ప్రతి ఎక్విప్మెంట్ ని మీకు చూపిస్తాను విత్ ప్రైస్ తో సహా. ఇదన్నమాట మన స్టూడియో. అయితే ఈ స్టూడియోలో 4 గోడలు ఉంటాయి. అందులో మనం వాడుకునేది మాత్రం ఒకటే గోడ, అది ఇదే. ఈ రూమ్ లో 4 గోడలు ఉంటే ఇక్కడ గోడ ఉంటుంది, మీ వెనకాల గోడ ఉంటుంది, ఇక్కడ తలుపు ఉంటుంది. మనం వాడుకునేది మాత్రం ఇదే. వీటి గురించి మనకు అవసరం లేదు. ఇంకా నేను చూపించదగ్గది ఏంటంటే, ఫస్ట్ ఈ షెల్ఫ్ లో కొన్ని ఎలక్ట్రానికల్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. వీటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో ఫస్ట్ ఇటు వస్తే మీకు టేబుల్ కనిపిస్తుంది. ఈ టేబుల్ అరౌండ్ 1500 కొన్నప్పుడు. సో ఈ టేబుల్ మీద మీరు పైన వేసిన స్టిక్కర్స్ అనుకోకండి. ఇదేంటంటే ఇది వైట్ చార్ట్. మనకి బయట ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు గట్టా ఉంటాయి కదా వైట్ చార్ట్. అరౌండ్ 15 రూపీస్ పడుతుంది. ఇది బ్లాక్ చార్ట్, ఇది 20 రూపీస్ పడుతుంది. దీన్ని సింపుల్ గా టేప్ వాడి స్టిక్ చేస్తాను అనమాట. ఇక్కడ మొత్తం టేప్ చూస్తే స్టిక్ చేసా. ఇంకా మీరు నా వీడియోస్, షార్ట్ వీడియోస్ ని బాగా ఫాలో అయినట్టయితే దీని గురించి అయితే మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ ఇది ఒక ట్రక్ అనమాట. ఇది మనకి ఎక్కడ దొరికింది, ఎలా దొరికిందో మీకు బాగా తెలుసుకోవాలంటే మాత్రం మీరు నా షార్ట్ వీడియోస్ బాగా ఫాలో అవ్వాలి. ఒక ట్రక్ ని అయితే మనం ఇలా కన్వర్ట్ చేసాను. యాక్చువల్లీ ఇది లిగోస్ టాయ్స్. నేనైతే ఒక ట్రక్ ని ఇలా కన్వర్ట్ చేసేది జస్ట్ డెకరేషన్ ఐటమ్ గా ఉంటుందని. ఇది రింగ్ లైట్ అరౌండ్ 500 అనుకో. ఇది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఐటమ్స్ ఇది కూడా ఒకటి అనమాట. RGB లైట్ నియర్లీ ఒక 300-500 పడి ఉంటుంది. ఇది ఎక్కువ యూజ్ చేస్తా. ఇది మల్టీ కలర్ లైట్ అనమాట. కానీ నేను మాత్రం బ్లూవే వాడతా. ఎందుకంటే వీడియోస్ చూడటానికి బ్లూవే బాగుంటుంది. మల్టీ కలర్ లైట్ అన్నా బ్లూవే వాడతా. ఇంకా ఇది ఒక గోల్డ్ కలర్ స్పాట్ లైట్. ఇది అరౌండ్ ఒక 100-150 ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇటు సైడ్ వస్తే ఇది గ్లోబ్ లైట్ అనమాట. ఇది యాక్చువల్లీ మంది కాదు, కానీ ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉంది. ఈ ప్లేస్ లో యాక్చువల్లీ మూన్ లైట్ ఉండాలి, కానీ ఇక్కడ గ్లోబ్ లైట్ ఉంది. త్వరలో మూన్ లైట్ వస్తుంది. ఇది వేరే ఒక స్పెషల్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇదైతే మందికి అయితే మీ పాత వీడియోస్, షార్ట్ వీడియోస్ చూసినట్టయితే ఇక్కడ మూన్ లైట్ అయితే ఉంటుంది. ఇంకా ఇది చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్. ఇది ఎప్పుడంటే మన పాత షార్ట్ వీడియోస్ ఇది ఎక్కువ కనిపిస్తూ ఉండేది. ఇదే ఎక్కువ పెట్టేవాడిని. అరౌండ్ ఒక 60 రూపీస్ అంతా పడ్డది. ఇది డీమార్ట్ లో కొన్నా. నెక్స్ట్ ఇది హెలికాప్టర్. దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మనం కొనలేదు. సో ఇది మనకి దొరికింది అనమాట. సో దీంతో మనకి పని లేదు. ఇంకా మన వీడియోస్లో కొంచెం బెటర్గా కనిపించేది ఏదన్నా ఉందంటే అది ఇదే గ్రే బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఈ గ్రే బ్యాక్గ్రౌండ్ ఆన్లైన్లో అయితే కొనడం జరిగింది. అరౌండ్ 300 అంతా పడుతుంది. సో ఇదైతే మనం పెయింట్ వేయించలేదు కదా. ఇదైతే గ్రే బ్యాక్గ్రౌండ్. ఇంకా ఇటు సైడ్కి వస్తే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, కానీ నేను వాడను. ఎందుకంటే దీన్ని వాడదామని అనుకున్నా, బట్ కానీ దీన్ని ఎలా వాడాలో మనకైతే తెలియలేదు. ఇది 150 రూపీస్ 300 రూపీస్ అలా ఉండొచ్చు. ఇంకా ఇటు సైడ్ వస్తే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, వీటన్నిటికన్నా ముఖ్యమైన థింగ్ అది నా కాళ్ళ కింద ఉంది. అదే ఈ మ్యాట్ అనమాట. ఎందుకంటే మనం చేసే ప్రాజెక్ట్స్ లో మెయిన్ ఉండేది ఎలక్ట్రిసిటీ. ఇన్కేస్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినా మన ప్రాణాలు పోకుండా కాపాడతాకైతే ఇది చాలా హెల్ప్ అవుద్ది. ఇదైతే రబ్బర్ మ్యాట్. దీన్ని మనం ఎక్కడ కొనలేదు, మన ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది. సో నేనైతే సేఫ్టీ పర్పస్ అయితే దీన్ని వేసాను. సో ఇదన్నమాట నేను యూజ్ చేసే మెయిన్ గ్యాడ్జెట్స్. ఇంకా నా ట్రైపాడ్ స్టాండ్ అనమాట. ప్రతి వీడియోకి ఇదైతే లేకుండా అయితే వీడియో షూట్ చేయడం అనేది అవ్వదు. ఈ ట్రైపాడ్ స్టాండ్ అరౌండ్ ఇప్పుడైతే ప్రజెంట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే 300 రూపీస్ అయితే ఉంది ట్రైపాడ్ స్టాండ్. ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను అనమాట. ఎంత పాత ట్రైపాడ్ స్టాండ్ అంటే నా ఫస్ట్ వీడియో నుంచి ఈ ట్రైపాడ్ స్టాండ్ వాడుతున్నా. సో ఇదైతే నిజంగా ఇది చాలాసార్లు విరిగిపోయింది కూడా. సో నేనైతే ఏదో ఫెవిక్విక్ యూజ్ చేసి అలా అంటించి యూజ్ చేస్తున్నా. సో ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర ట్రైపాడ్ స్టాండ్. సో ఇవన్నమాట మనం యూజ్ చేసే మెయిన్ ఎక్విప్మెంట్. అయితే ఇంతకు మించి పెద్దగా ఏముండదు. సో ఇంకా నేను వీడియోస్ అలా షూట్ చేస్తాను, మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ట్రైపాడ్ని ఇలా అన్ఫోల్డ్ చేసుకుంటా. అన్ఫోల్డ్ చేసుకున్నాక ఇక షార్ట్ వీడియోకి సెట్ అయ్యేలా ఫిట్ చేసేసుకుంటాను ఇలాగా. ఇంకెలా ఫిట్ అయిపోయాక ఇంకా ఒక మొబైల్ తీసుకుని
ఇలా పెట్టేసుకొని షూట్ చేయగలను. సో చూడండి ఫ్రేమ్ ఎలా కనిపిస్తుందో. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రేమ్ సెట్ చేసుకుని షూట్ చేస్తాను. ఇదన్నమాట మన ఫ్రేమింగ్ అయితే ఇలా ఉంటుంది. సో అత్తమాను ఒకేలా కాకుండా కొంచెం వైట్ కావాలితే ఇలా పెడతాను, బ్లాక్ కావాలితే ఇటు తిప్పేస్తాను అంతే. సో ఇదన్నమాట మన షార్ట్ వీడియోస్ని ఇలా షూట్ చేస్తాను. ఇంకా లాంగ్ వీడియోస్ కావాలంటే ఇలా ఎత్తి పెట్టేస్తాను. లాంగ్ వీడియోస్కి ఇలా షూట్ చేస్తాను అంతే. ఎక్కువ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. షార్ట్ వీడియోస్కి అయితే ఇలాగా, లాంగ్ వీడియోస్కి అయితే ఇలాగా. సో ఇంతే. నేను సాఫ్ట్ బాక్స్లు ఏమి వాడినంటే ప్రజెంట్ అయితే నా దగ్గర 2 సాఫ్ట్ బాక్స్లు ఉన్నాయి. అవేంటంటే అవే. సో ఒక ట్యూబ్ లైట్, ఒక ఎల్ఈడి బల్బు, ఇవే నా సాఫ్ట్ బాక్స్లు అనమాట. సో నేనైతే వీడియో షూట్ చేసినప్పుడు రెండో ఆన్ చేస్తా. సో రెండో ఆన్ చేసి సో సింపుల్గా ఇలా పెట్టేసుకుని రికార్డ్ బటన్ నొక్కేస్తాను. ఇంకా వీడియో రికార్డ్ అయిపోతుంది అనమాట. ఇదే గైస్ మన స్టూడియో సెటప్ అయితే. సో ఇంక నేను యూజ్ చేసే ఎక్విప్మెంట్ అంటే స్టూడియో పరంగా అయితే ఇవే. నేను ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్ ఏం వాడతానో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ చూపించుకోవాల్సింది ఏమైనా ఉందంటే ఖచ్చితంగా ఇదే. సో ఇదే అనమాట. మన దగ్గర అయితే చాలా ఎలక్ట్రానికల్ స్టఫ్ అయితే ఉంటుంది. సో ఈ బాక్స్ నిండా కొన్ని ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసిన ఎలక్ట్రానికల్ స్టఫ్ ఉంటుంది మొత్తం అనమాట. ఎందుకంటే ఏది ఎప్పుడు కావాల్సి వస్తుందో మనకు కూడా తెలియదు. సో నేను అందుకే అన్ని దాచిపెట్టుకుంటా. ఏంటి బ్రో అన్ని చెత్త ఉందనుకోకండి, లోపల ఉంటుంది. ఇదిగోండి. సో ఇది ఇక్కడ ఉన్నాయి కొన్ని డీసీ మోటార్లు, హెడ్ ఫోన్లు ఏవో ఉంటాయి అన్నమాట. మొత్తం ఉంటుంది లోపల కింద దాకా ఎలక్ట్రానికల్ స్టఫ్ మనకి. ఇవన్నీ చాలా పాడేసే ఉన్నాయి కానీ ఏది ఎప్పుడు అవసరం అవుతుందో తెలియక ఇంక ఇలా పెట్టేసుకున్నాను అనమాట నేను. యాక్చువల్ నా దగ్గర ఇటువంటివి 3 బాక్సెస్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి వేరే అక్కడ చోట ఉంది. సో దాంట్లో కూడా ఇలాగే ఉంటుంది ఎలక్ట్రానికల్ స్టఫ్ అయితే. ఇది సాల్వింగ్ ఐరన్ మీకు ప్రతి వీడియోలోనూ కనిపిస్తూనే ఉంటుంది. ఇది అరౌండ్ నీకు ఉన్నప్పుడు ఒక 150 అనుకుంటా. ఇది సాల్వింగ్ ఐరన్. సో ఇదన్నమాట మన ఈరోజు వీడియో. నేను యూజ్ చేసే మొత్తం ఎక్విప్మెంట్ అయితే మీకు చూపించాను. వీడియోస్ అలా షూట్ చేస్తాను మొత్తం చెప్పాను. సో గైస్ మీకు లాస్ట్లో చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందంటే థ్యాంక్స్ గైస్. ఎందుకంటే మనకైతే ఫైనల్లీ వాళ్ళైతే 1 lakh అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో నేనైతే అనమాట మన స్పెషల్ వీడియో ఇది, మన స్టూడియో టూర్. ఓకే, సీ యు సూన్, బాయ్ బాయ్. వీడియో అయిపోయింది అనుకున్నారా? ఇంకా అవ్వలేదు. మన అన్ని గోడలను చూపించాం కానీ ఒక ముఖ్యమైన గోడను అయితే మీకు చూపించలేదు. గోడ కూడా కాదు, ఒక షెల్ఫ్. అదేంటంటే ఇదే. నేను యూజ్ చేసే ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్లో కొన్ని అయితే ఇక్కడ పెట్టాను అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్సీ కార్డులు ఉంటాయి, వాటి పార్ట్లు ఉంటాయి, ఎఫ్ఎం రేడియోలు ఉంటాయి, డీసీ మోటార్లు ఉంటాయి, ఇదే డీసీ మోటార్లు ఉంటాయి, బ్యాటరీలు ఉంటాయి, మొత్తం ఎలక్ట్రానికల్ స్టఫ్ అనమాట. ఇది దానికి ఎంత ఇలా పోతుంది. మొత్తం కాంపోనెంట్సే. ఏది ఎప్పుడు వాడతానో నాకు కూడా తెలీదు. మొత్తం కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవి స్టాండింగ్ టూల్స్ అన్నమాట. ఇవి మనం పీవీసీ షీట్లని ప్రాపర్ షేప్లోకి తీసుకురావాలంటే ఇటువంటివి మ్యాండేటరీ. ఇవి ఉంటే మనమైతే పీవీసీ షీట్లతో ప్రాపర్ ప్రాజెక్ట్స్ అయితే చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇటు సైడ్గా వస్తే ఇక్కడ ఒక గ్లూ గన్ ఉంటుంది. ఇంకా ఇక్కడ పైన అన్ని స్పీకర్స్ ఉంటాయి. మొత్తం అన్ని స్పీకర్సే. ఇవి టీవీ స్పీకర్స్, ఇది బ్లూటూత్ స్పీకర్లో స్పీకర్, మొత్తం స్పీకర్స్ ఉంటాయి. ఇటు సైడ్ ఆర్సీ కార్డులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇవి బయట ఆర్సీ కార్డులు, ఇవి అయితే లోపల ఇంకా ఆర్సీ కార్డులు ఉన్నాయి. మొత్తం దాచాను. సో వీటి గురించి ఇంకా తెలుసుకోవాలంటే మాత్రం మీరు మన షార్ట్ వీడియోస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా అవ్వలేదు, మన స్టూడియోలో ఇంకొక మెయిన్ గ్యాడ్జెట్ అయితే ఉంది. అదేంటో కాదు కట్టడానికి. సో ఇదన్నమాట మల్టీ కటర్ టూల్. ఎప్పుడో ఛానల్ స్టార్టింగ్ నుంచి అయితే మన దగ్గర అయితే ఇది ఉంది. సో దీని మీద అయితే మనం డెడికేటెడ్గా అయితే వీడియో కూడా చేయడం జరిగింది. సో దీని గురించి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఇంకొక గ్యాడ్జెట్ ఏంటంటే హాట్ ఎయిర్ గన్. ఇది లేకపోతే మన పీవీసీ పైపుల్ని షీట్లో అసలు మార్చలేం. ఈ హాట్ ఎయిర్ గన్ అనేది మన ప్రాజెక్ట్స్లో కూడా చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో ఇవైతే మన ఎలక్ట్రానికల్ స్టఫ్ అండ్ గ్యాడ్జెట్స్ అనమాట. మిగిలినవి కూడా చూపించాను. సో ఇప్పుడు బాయ్.